హాయ్ అందరికి మన ఛానల్లో వీడియోస్ చూసి చాలా మంది న్యూ సెల్లర్స్ మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్యూసీ ఎర్రర్, క్యూసీ ఇన్ ప్రోగ్రెస్, క్యాటలాగ్స్ బ్లాక్ అయిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు మిస్ అవ్వకండి. చాలా మంది సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, బట్ క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు క్యాటలాగ్ కరెక్ట్ గా అప్లోడ్ చేయాలి అండి. క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ కేటగిరీ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇమేజ్ అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద మీ ప్రోడక్ట్ క్లారిటీగా కనిపించేలాగా ఉండాలి. అండ్ టైటిల్, డిస్క్రిప్షన్, డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఇవ్వాలి. ఇవన్నీ కూడా నేను ChatGPT నుంచి ఎలా తీసుకోవాలో చెప్పాను కదా, ఇవన్నీ క్లారిటీగా ఇచ్చేస్తే మీరు క్యాటలాగ్ సబ్మిట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ చాలా మందికి తెలియక మిస్టేక్ చేస్తున్నారు. సో అందులో మెయిన్ ప్రాబ్లమ్ క్యూసీ ఎర్రర్ అండి. క్యూసీ ఎర్రర్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే మీరు కేటగిరీ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోయినా, ఇమేజ్ క్లారిటీగా అప్లోడ్ చేయకపోయినా, అండ్ వేరే ఇమేజ్ ఇచ్చేసి వేరే టైటిల్, డిస్క్రిప్షన్, డీటెయిల్స్ ఇచ్చినా కానీ క్యూసీ ఎర్రర్ వచ్చేస్తుంది. అండ్ చాలా మంది మీషో ప్రైస్ కన్నా MRP ప్రైస్ తక్కువగా పెట్టడం కానీ, సేమ్ పెట్టడం కానీ చేస్తున్నారు. దీనివల్ల కూడా మీకు వచ్చేస్తుంది. అండ్ చాలా మంది సైజ్ వేరియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్కి స్టార్టింగ్ లో ఫ్రీ సైజ్ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా సైజెస్ ఇచ్చేస్తున్నారు క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడే. అలా చేయకండి. ముందు ఫ్రీ సైజ్ అని మెన్షన్ చేశాక తర్వాతే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేశాక చేంజ్ చేసుకోవాలి సైజెస్. ఇలాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు క్యూసీ ఎర్రర్ అని వస్తే అక్కడ క్యూసీ ఫిక్స్ అని ఉంటుంది కదా, క్యూసీ ఫిక్స్ మీద క్లిక్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చినా కూడా తర్వాత క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అనేసి వస్తుంది. ఇలా క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారు, బట్ క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని అంటే వాళ్ళు చెక్ చేసి మీ క్యాటలాగ్ ని పాస్ చేస్తారు. వితిన్ 24 hours లోపు మీకు క్యూసీ పాస్ అవ్వకపోతే మీరు మళ్ళీ మీ ప్రోడక్ట్ న్యూ ఇమేజ్ తీసి న్యూ టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. అలా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ క్యాటలాగ్ అనేది క్యూసీ పాస్ అయిపోతుంది. అండ్ చాలా మందికి క్యాటలాగ్స్ బ్లాక్ అయిపోతున్నాయి అని అంటున్నారు. బ్లాక్ అవ్వడానికి రీజన్స్ కూడా ఇవే అండి. మీరు డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకపోవడము అండ్ ఇమేజ్ కరెక్ట్ గా లేకపోవడము. చాలా మంది వాళ్ళ ప్రోడక్ట్స్ ఇమేజెస్ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తున్నారండి. అలా చేయకండి. న్యూ సెల్లర్స్ కి మరీ చెప్తున్నాను, ప్రోడక్ట్ ఇమేజ్ మీరే మీ మొబైల్ నుంచి తీసుకొని అప్లోడ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆర్డర్స్ అయితే వస్తాయి. అంటే చాలా మంది ఇంటర్నెట్ లో చాలా బాగున్నాయి కదా ఇమేజెస్ అనేసి అవి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. అలా చేయకండి. ChatGPT నుండి ఇమేజెస్ తీసుకోండి, కానీ వీలైనంత వరకు మీ ఓన్ ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి చూడండి. అలా అయితే బ్లాక్ అవ్వవు. అండ్ వన్స్ క్యాటలాగ్స్ అన్ని బ్లాక్ అయిపోతే మీ అకౌంట్ కూడా డియాక్టివేట్ అయిపోతుంది. చూసుకోండి. చాలా మంది క్యాటలాగ్స్ డిలే అవుతున్నాయని కూడా అంటున్నారని. అలాంటప్పుడు కూడా మీరు మీ ప్రోడక్ట్ వేరే ఇమేజ్ తీసేసి టైటిల్, డిస్క్రిప్షన్, డీటెయిల్స్ చేంజ్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే క్యూసీ పాస్ అయిపోతుందండి. అండ్ ఇలా డిలే ఉన్నా, క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నా, క్యూసీ ఇన్ ఫిక్స్ ఉన్నా వాటిని డిలీట్ చేయడానికి ఉండదు. అవి అలాగే వదిలేసి మీరు మళ్ళీ న్యూగా అయితే క్యాటలాగ్ అప్లోడ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు చెప్పినట్టుగా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చేసి మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేశారు అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్యూసీ పాస్ అయిపోతుంది. వన్స్ క్యూసీ పాస్ అయ్యింది అంటే మీకు ఆర్డర్స్ వస్తాయండి. టైం పడుతుంది, వెయిట్ చేయండి. న్యూ సెల్లర్స్కి చాలా అయితే టైం పడుతుంది. కొంతమందికి తొందరగా వస్తాయి, కొంతమందికి లేట్గా వస్తాయి. చాలా మంది మేము క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి 1 week అయిపోతుంది అయినా ఆర్డర్స్ రావట్లేవు అంటున్నారు. అలా ఏం అవ్వదు. మీకు వన్స్ క్యాటలాగ్స్ అప్లోడ్ అయిపోయి క్యూసీ పాస్ అయింది అంటే లేట్ అయినా సరే మీకు అయితే ఆర్డర్స్ వస్తాయి. కొంతవరకు నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే వెంటనే నాకు ఈ వీడియో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను కావాలి అంటే. అండ్ మీరు మీషో సెల్లింగ్ చేస్తున్నా కానీ, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా కానీ నేను ట్రాన్స్పరెంట్ జ్యువెలరీ బాక్సెస్, బబుల్ ర్యాప్, టెంపర్డ్ కొరియర్ కవర్స్ సేల్ చేస్తున్నాను. ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు వెంటనే శీర్ష టాక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, సేమ్ యూట్యూబ్ DPనే ఉంటుంది, DM చేయండి. నేను వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి మీ ప్రోడక్ట్స్ని జెన్యున్గా పంపిస్తాను. వితిన్ 3 to 4 daysలోనే మీకు డెలివరీ ఉంటుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెళ్ళేటప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు